హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి, విహారీ ఇద్దరు కలిసి విడాకుల కోసం జడ్జి గారి దగ్గరకు వెళ్తారు. అప్పుడు జడ్జి గారు, చూడమ్మా లక్ష్మి, నువ్వేమో నీ భర్త సంతోషం కోసం విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు. నీ భర్త ఏమో నువ్వు లేకపోతే తనకు సంతోషం లేదంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నువ్వు కోరుకున్న విధంగా విడాకుల్ని ఎలా మంజూరు చేయగలను అని చెప్పి జడ్జి గారు లక్ష్మిని అడుగుతూ ఉంటారు. ప్లీజ్ జడ్జి గారు, విహారీ గారి కుటుంబం సంతోషంగా ఉండాలంటే మేమిద్దరం విడాకులు తీసుకోక తప్పదు. మా ఇద్దరికి విడాకులు ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని లక్ష్మి అంటుంది. చూడమ్మా లక్ష్మి, భార్యాభర్తల్ని ఎంతసేపటికి కలపాలని చూస్తాము. కుదరని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళిద్దరూ విడాకులు కోరుకుంటే విడాకులు ఇప్పిస్తాము. అంతేకాని మీలో ఒకరికి విడాకులు ఇవ్వటం ఇష్టం, మరొకరికి విడాకులు ఇవ్వటం ఇష్టం లేనప్పుడు మీ ఇద్దరిని విడదీసే హక్కు నాకు లేదమ్మా అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. దయచేసి విడాకులు ఇవ్వండి జడ్జి గారు అని చెప్పి లక్ష్మి జడ్జి గారిని బ్రతిమలాడుతూ ఉంటుంది. మిస్టర్ విహారీ, ఒకసారి నేను చెప్పేది బాగా వినండి. మీరిద్దరూ మరొకసారి బాగా ఆలోచించుకొని మళ్ళీ కోర్టుకు రండి. అప్పుడు మీ నిర్ణయం తెలుసుకొని మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేయాలో లేదో చెప్తాను అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే, జడ్జి గారు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా లక్ష్మికి నేను విడాకులు ఇవ్వాలనుకోవట్లేదు, లక్ష్మి నుంచి నేను దూరం అవ్వాలనుకోవట్లేదు, లక్ష్మి నా ప్రాణం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారి మాటలను పట్టించుకోకండి జడ్జి గారు, ఎలాగైనా సరే మీరు ఇచ్చిన గడువులోపు విహారీ గారిని విడాకులకు ఒప్పించి తీసుకొస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే బయలుదేరండి అని చెప్పి జడ్జి గారు అంటారు. ఏంటి లాయర్ గారు ఇలాంటి కేసులు తీసుకొస్తున్నారు? మీరే చూసి చూడనట్టు వాళ్ళిద్దరిని కలిపేసేయొచ్చు కదా, ఇంత దూరం తీసుకురావటం అవసరమా అని జడ్జి లాయర్ని అడుగుతూ ఉంటుంది. సారీ మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా బయటికి వచ్చేసరికి అంబిక ఎదురుగా ఉంటుంది. అంబికను చూసి లక్ష్మి విహారీ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. మీరేంటి ఇక్కడ? అసలు ఫ్యామిలీ కోర్టులో మీకేం పని అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. నేను లాయర్ గారిని కలవాలని చెప్పాను కదా, ఆ లాయర్ గారు ఫ్యామిలీ కోర్టులో ఉన్నారని తెలిసింది అత్తయ్య, అందుకే లాయర్తో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే పదండి వెళ్దాం అని చెప్పి అంబిక అంటుంది. లక్ష్మి, విహారీ నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర, బావ, లక్ష్మి డల్గా వస్తున్నారు. వాళ్ళ ఫేసులు చూస్తుంటే మాడిపోయాయి. వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేసి ఉంటాయా? అమ్మయ్య, వాళ్ళిద్దరికీ విడాకులు వస్తే నాకు బావకి మధ్య అసలు ఆ లక్ష్మి గొడవే ఉండదు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ విడాకులు వచ్చాయో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ దగ్గరికి లాయర్ వస్తారు. లాయర్ వచ్చి, విహారీ గారు, జడ్జి గారు వచ్చారు, రండి కోర్టులోకి వెళ్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కోర్టులోకి వెళ్తారు. జడ్జి గారు వస్తారు. జడ్జి గారిని చూసి కోర్టులో అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. ముద్దాయిని తీసుకొచ్చి బోన్లో నుంచోబెట్టండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక చారికేషన్ తీసుకెళ్లి బోన్లో నుంచోబెడతారు. ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో లాయర్లంతా కూడా విహారీది తప్పున్నట్టు జడ్జి గారికి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ లేచి నుంచొని, మిలాడ్, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇతను ఇందాక విడాకులు తీసుకోవాలనుకున్నాడు కదా, ఇతనేంటి ఇక్కడ అని చెప్పి జడ్జి మనసులో అనుకొని, ఇప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావించడం కరెక్ట్ కాదు అని మనసులో అనుకొని, మీరేం మాట్లాడాలనుకుంటున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు, నేను ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలనుకోను, ఎవరైనా సరే బాగుండాలనుకుంటాను. అలాగే నా కార్మికుల విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరో మా వెనుక ఇదంతా కుట్ర చేస్తున్నారని నాకు అర్థమైంది. మాకు కాస్త సమయం ఇవ్వండి, ఈ సమయంలో మేము తప్పు చేయలేదని నిరూపించుకుంటాము అని విహారీ జడ్జి గారిని అడుగుతూ ఉంటాడు. జడ్జి గారు, విహారీ నాణ్యమైన సిమెంట్ తీసుకురాకపోవడం వల్లే నలుగురు కూలీలు చనిపోయారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇది ఎలా జరిగిందో తెలియట్లేదు జడ్జి గారు, ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేస్తే ఇలా జరిగిందో తెలుసుకుంటాను. మేము ఇన్ని రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నాము, ఏ రోజు కూడా నాణ్యమైన సిమెంట్ వాడలేదు, అందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లక్ష్మి, ఆ ఫైల్స్ తీసుకురా అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి ఫైల్స్ తీసుకెళ్లి జడ్జి గారికి ఇస్తుంది. జడ్జి గారు ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఆ ఫైల్స్ చెక్ చేస్తే మేము నాణ్యమైన సిమెంట్ వాడామని మీకు అర్థమవుతుంది జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక జడ్జి గారు ఫైల్స్ చెక్ చేసి, మీరు నాణ్యమైన సిమెంట్ వాడినట్టు, మీరు ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయనట్టు ఈ ఫైల్స్లో కనిపిస్తున్నాయి,
బట్ మీ వల్ల నలుగురు కూలీలు చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు, కోర్టులో ఎప్పుడైనా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతూ ఉంటాను. న్యాయం జరగాలి కూడా. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. తప్పు చేయని ఒక్కరు కూడా శిక్ష అనుభవించకూడదు అని విహారీ చెప్తూ ఉంటాడు. అందుకే జడ్జి గారు, మా వైపు ఎలాంటి తప్పు లేదని నిరూపించుకుంటాము, మాకు కాస్త సమయం ఇవ్వండి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక జడ్జి గారు ఆలోచించి, విహారీ కోరిన విధంగా కాస్త సమయం ఇస్తున్నాను, గడువు ముగిసేలోపు తను ఎలాంటి తప్పు చేయలేదని, కూలీలు చనిపోవడానికి తన ప్రమేయం లేదని నిరూపించుకోవాలి, లేకపోతే విహారీకి కఠిన కారాగార శిక్ష వేయాల్సి ఉంటుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, అలాగే నాదొక చిన్న విన్నపం, మా మామయ్య చారుకేశ ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం ఇన్ఛార్జి మాత్రమే మా కంపెనీలో, నాకు శిక్ష పడకూడదని చెప్పి మా మామయ్య తను అరెస్ట్ అయ్యారు. మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు, మా మామయ్యను రిలీజ్ చేయండి జడ్జి గారు అని చెప్పి విహారీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. రిలీజ్ చేయడం కుదరదు మిస్టర్ విహారీ, కావాలంటే బెయిల్ తీసుకొచ్చుకోండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఈ కేసును రేపటికి వాయిదా వేయటమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి విహారీ అంటాడు. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి జడ్జి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విహారీ వెంటనే లాయర్ దగ్గరకు వెళ్ళి మామయ్యకు బెయిల్ ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే విహారీ గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, ఎలాగైనా సరే మీరు తప్పు చేయలేదని రేపటిలోగా మనం నిరూపించాలి, అప్పుడే మీరు శిక్ష నుంచి బయటపడగలరు, అలాగే మీరు పోగొట్టుకున్న మీ పదవిని తిరిగి సొంతం చేసుకోగలరు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఒక్క రోజులో ఎలాగైనా సరే మనం తప్పు చేయలేదని నిరూపించుకోవాలి లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. అంతా నేను చూసుకుంటాను విహారీ గారు, మీరు కంగారు పడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లాయర్ కూడా విహారీ దగ్గరకు వచ్చి బెయిల్ మంజూరైంది, చారుకేశన గారిని రిలీజ్ చేశారు, ఇక మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ లాయర్ గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. మావయ్య, థ్యాంక్ యూ, నన్ను అరెస్ట్ అవ్వకుండా మీరు అరెస్ట్ అయ్యారు, నా పరువు నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టారు అని విహారీ చెప్తూ ఉంటాడు. మనలో మనకి థ్యాంక్స్ లేంటలుడు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక, ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను, విహారీకి శిక్ష పడుతుంది అనుకున్నాను, విహారీ శిక్ష నుంచి బయటపడ్డాడు, రేపటిలోగా ఈ లక్ష్మి ఏం చేసైనా సరే విహారీ తప్పు చేయలేదని నిరూపిస్తుంది, తప్పు చేయలేదని నిరూపిస్తే నేను ఇంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బయలుదేరదామా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, మీరు వెళ్ళండి, నేను బాబాయ్ చిన్న పనుంది చూసుకొని వస్తాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఏం పని ఉందమ్మా చెప్పు, ఏం చేయాలి అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. బాబాయ్, మనకు రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది, రేపటిలోగా విహారీ గారు తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అదే అమ్మా, ఎలా నిరూపిస్తావు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. మన కన్స్ట్రక్షన్లో చనిపోయారు అంటున్న కూలీల ఇంటికి వెళ్దాం, అక్కడేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా వెళ్దాం పదా అని చెప్పి చారుకేశ అంటాడు. చారుకేశ లక్ష్మి ఇద్దరు కలిసి కూలీల ఇంటికి బయలుదేరతారు. ఈ లక్ష్మి ఏం చేస్తుంది, ఎందుకు పని ఉందని విహారీకి చెప్పి ఆగిపోయింది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అయినా వాళ్ళు సుభాష్ అండర్లో ఉన్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఈ లక్ష్మి కనిపెట్టలేదు, విహారీ తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి చారుకేశ ఇద్దరు కలిసి కన్స్ట్రక్షన్ దగ్గర చనిపోయిన కూలీల ఇంటికి వెళ్తారు. లక్ష్మి డోర్ కొట్టగానే కూలీ భార్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మా, మేము ఆ కన్స్ట్రక్షన్ ఓనర్స్ మీ మనుషులు చనిపోయారు కదా, మీ పరిస్థితి ఎలా ఉందో చూసి వెళ్ళడానికి వచ్చాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. చూడండి అమ్మా, నా భర్త చనిపోయాడు, నా భర్త చనిపోవడం వల్ల మేము మరీ ఘోరంగా బ్రతకాల్సి వస్తుంది అని చెప్పి ఆ కూలీ భార్య చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బాధపడుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కూలీ భార్య మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగానే లక్ష్మి మంచినీళ్ళు తాగుతూ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అవన్నీ గమనించిన తర్వాత, ఇక మేము బయలుదేరుతామమ్మా, మీకు తగిన పారితోషికం అందిస్తాము అని లక్ష్మి చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి కూలీ భార్య చెప్తూ ఉంటుంది. లక్ష్మి చారుకేశ బయటికి రాగానే, బాబాయ్ చూసారా, వాళ్ళ ఇంటి నిండా బియ్య బస్తాలు కనిపిస్తున్నాయి, కూరగాయలు కనిపిస్తున్నాయి, అసలు చనిపోయిన వాళ్ళ ఇల్లు అంటే ఎలా ఉంటుంది బాబాయ్, అసలు వాళ్ళకి అన్ని సరుకులు, అన్ని కూరగాయలు, అన్ని బియ్య బస్తాలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి బాబాయ్,
రెక్క ఆడితే గాని డొక్కాడని జీవితాలు వాళ్ళవి. వాళ్ళకి అన్నన్ని సరుకులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి బాబాయ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా లక్ష్మి, నాకు కూడా అదే అనుమానం వస్తుంది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. బాబాయ్, మళ్ళొక్కసారి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి చుట్టుపక్కల అంతా పరిశీలిద్దామా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. పదమ్మా వెళ్దాం అని చెప్పి చారుకేశ అంటాడు. అప్పుడే ఆ ఇంటి మనిషి చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా, అతను ఇంటికి వస్తాడు. అతని కొడుకుకి కావాల్సిన బిస్కెట్స్, బుక్స్ అన్నిటినీ కూడా కొనుక్కొచ్చి కొడుకుకి ప్రేమగా ఇస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి వెళ్ళి డోర్ కొడుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ ఓపెన్ చేయవే అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఏమయ్యా, ఎవరై ఉంటారు ఈ సమయంలో వచ్చారు అని కూలీ భార్య అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరొస్తారే, పక్కింటి వాళ్ళు అయి ఉంటారు, డోర్ ఓపెన్ చేయి అని చెప్పి అతను చెప్పడంతో కూలీ భార్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి మళ్ళీ ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పి లక్ష్మిని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏం లేదమ్మా, ఇందాకలు వచ్చినప్పుడు మేము బైక్కి ఎక్కడో పెట్టి మర్చిపోయాము, మీ ఇంట్లో ఉందేమోనని వెతకడానికి వచ్చాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మా ఇంట్లో అలాంటివి ఏం లేవు, వెళ్ళండమ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక్కడే పెట్టి మర్చిపోయాము అని చెప్పి లక్ష్మి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసరికి చనిపోయాడు అంటున్న కూలి మంచం మీద కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి లక్ష్మి షాక్ అవుతుంది. బాబాయ్, ఇతను చనిపోయాడని సృష్టించారు కదా, ఇతను బ్రతికే ఉన్నాడు అని లక్ష్మి చెప్తుంది. ఇక చారుకేశ అతని షర్ట్ పట్టుకొని, రేయ్ ఏంట్రా, నువ్వు చచ్చిపోయావన్నారు కదరా, బ్రతికే ఉన్నావు కదరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక ఆ కూలి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవరా, నిజం చెప్పు, ఎందుకు చచ్చిపోయినట్టు నటిస్తున్నావు, ఎవరు ఆడిస్తున్నారు ఈ నాటకం, చెప్తావా లేకపోతే నిన్ను పోలీసులకు పట్టించమంటావా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. నన్ను వదలండి సార్, వదలండి అని చెప్పి కూలి అంటాడు. లక్ష్మి, వెంటనే పోలీసులకు ఫోన్ చేయమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఫోన్ తీసుకోగానే, వద్దమ్మా వద్దు, నిజం చెప్పేస్తాను, పోలీసులకు నన్ను పట్టించొద్దు అని చెప్పి ఆ కూలి చెప్తూ ఉంటాడు. చెప్పు, ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు, నీకు ఈ నాటకం ఆడితే ఏం వస్తుంది అని చెప్పి లక్ష్మి చారుకేశ ఆ కూలీని బెదిరిస్తూ ఉంటారు. చెప్తానమ్మా, పోలీసులకు ఫోన్ చేయొద్దు అని చెప్పి కూలి అంటాడు. చెప్పు, ఎవరు ఆడించిన నాటకం అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఇదంతా కూడా అంబికమ్మ చేస్తున్నారు, అంబికమ్మ చెప్పినట్టే మేం కూడా చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నామమ్మా, డబ్బు కోసం కక్కుర్తిపడి నాటకం ఆడుతున్నాం, క్షమించండి అమ్మా అని చెప్పి కూలి చెప్తూ ఉంటాడు. బాబాయ్, మనం గెస్ చేసింది కరెక్టే, ఇదంతా అంబికమ్మ కుట్రనే, విహారీ గారి నుంచి పదవి పొందటం కోసం అంబికమ్మ ఇదంతా చేసింది, ఇతన్ని మన అండర్లో ఉంచండి, ఇప్పుడే అంబికమ్మ అంతు తెలుద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి చారుకేశ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరూ ఏదో సాధించొచ్చినట్టు ఇలా చూస్తున్నారు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి కోపంగా అంబిక దగ్గరకు వెళ్ళి అంబిక గొంతు పట్టుకొని, పదవి కోసం సొంత మేనల్లుడని కూడా చూడవా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.